అది కేరళ సరిహద్దుల్లో ఉన్న ఒక పాడుబడిన ఎస్టేట్. చుట్టూ దట్టమైన అడవి. కనీసం 10 కిలోమీటర్ల వరకు ఎలాంటి జనసంచారం లేదు. ఆ ఎస్టేట్ మధ్యలో ఉన్న పాత బంగ్లాలో ఒంటరిగా ఉన్నాడు విశాల్. తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. వర్క్ ఫ్రం హోమ్ వల్ల వచ్చిన ఒత్తిడి తగ్గించుకోవటానికి ఎవరికీ తెలియకుండా ఆ ఒంటరి బంగ్లాను అద్దెకు తీసుకున్నాడు. రాత్రి 11 గంటలు. బయట కుండపోత వర్షం. కరెంట్ పోయి 2 గంటలవుతోంది. చేతిలో ఉన్న ఫోన్ టార్చ్ లైట్ వెలుతురులో కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు విశాల్. చీకటి తప్ప ఏమీ కనిపించడం లేదు. అప్పుడే అతనికి పైకప్పు మీద నుండి ఒక వింత శబ్దం వినిపించింది. ఎవరో గోళ్లతో పైకప్పును గీరుతున్నట్లుగా. విశాల్ గుండె వేగం పెరిగింది. పిల్లి లేదా కోతి అయి ఉంటుందిలే అని తనను తాను సముదాయించుకున్నాడు. కానీ ఆ శబ్దం పైకప్పు మీద నుండి మెల్లగా బంగ్లా లోపలికి వచ్చింది. ఇప్పుడు ఆ శబ్దం తను ఉన్న గది బయట హాల్లో వస్తోంది. విశాల్ నెమ్మదిగా తన గది తలుపు సందులోంచి హాల్లోకి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. కానీ తన ఫోన్ టార్చ్ లైట్ వెలుతురు హాల్ పైకప్పు, సీలింగ్ మీద పడినప్పుడు అతని రక్తం గడ్డ కట్టుకుపోయింది. పైకప్పు మీద తల క్రిందులుగా బురద అడుగు జాడలు ఉన్నాయి. అవి మెల్లగా అతని గది వైపు వస్తున్నాయి. భయంతో వణికిపోతూ వెంటనే గది తలుపులు వేసి గడియ పెట్టాడు. ఫోన్ తీసి సిగ్నల్ చూశాడు. కేవలం ఒకే ఒక గీత ఉంది. వెంటనే 100కి కాల్ చేశాడు. 2 రింగ్స్ తర్వాత కాల్ కనెక్ట్ అయింది. హలో, పోలీస్ ఎమర్జెన్సీ. అవతలి వైపు నుండి ఒక మహిళా ఆపరేటర్ వాయిస్. హలో, నా పేరు విశాల్. నేను ఫారెస్ట్ ఎస్టేట్ బంగ్లాలో ఉన్నాను. నా ఇంట్లోకి ఎవరో వచ్చారు. వాళ్ళు మనుషులు కారు. ప్లీజ్ హెల్ప్ మీ అని భయంతో ఏడుస్తూ చెప్పాడు. సార్, ప్రశాంతంగా ఉండండి. మీ లొకేషన్ మాకు ట్రేస్ అయింది. అక్కడికి కేవలం 5 నిమిషాల దూరంలో మా హైవే పెట్రోలింగ్ జీప్ ఉంది. నేను వాళ్ళని పంపిస్తున్నాను. మీరు తలుపులు లాక్ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దు. కాల్ కట్ చేయకండి అంది ఆ ఆపరేటర్. ఆ మాటలతో విశాల్కి ప్రాణం లేచి వచ్చినట్లయింది. సరే మేడం, నేనిక్కడే ఉంటాను అని గొంతు తగ్గించి చెప్పాడు. సరిగ్గా అప్పుడే అతని గది తలుపు మీద ఎవరో గట్టిగా కుట్టారు. డబ్ డబ్ డబ్. సార్, మీ గది బయట ఏదో శబ్దం వస్తోంది. మీరు సురక్షితంగానే ఉన్నారా? ఫోన్లో ఆపరేటర్ అడిగింది. అవును మేడం, ఆ కంటికి కనిపించని రూపం నా గది తలుపు దగ్గరే ఉంది అని గుసగుసగా చెప్పాడు విశాల్. తలుపు అవతల వైపున్న ఆ రూపం ఇప్పుడు మాట్లాడటం మొదలుపెట్టింది. సార్, మీ గది బయట ఏదో శబ్దం వస్తోంది. మీరు సురక్షితంగానే ఉన్నారా? అచ్చం ఫోన్లో ఆపరేటర్ ఎలా మాట్లాడిందో, ఏ గొంతుతో మాట్లాడిందో, ఆ తలుపు బయట ఉన్నది కూడా అదే వాయిస్తో అవే మాటలు రిపీట్ చేసింది. విశాల్కి చెమటలు పట్టాయి. ఫోన్లో వినిపిస్తున్న ఆపరేటర్ వాయిస్, తలుపు బయట వినిపిస్తున్న వాయిస్ రెండూ ఒక్కటే. విశాల్, తలుపు తీ, నేను పోలీసుని, నిన్ను కాపాడటానికి వచ్చాను అని తలుపు బయట ఉన్న ఆపరేటర్ వాయిస్ పిలిచింది. కానీ ఫోన్లో ఉన్న నిజమైన ఆపరేటర్, సార్, తలుపు తీయకండి, మా వాళ్ళు ఇంకా అక్కడికి చేరుకోలేదు. బయట ఉన్నది ఎవరైనా సరే తలుపు తీయకండి అని అరుస్తోంది. విశాల్కి పిచ్చెక్కిపోతోంది. తలుపు కింద ఉన్న చిన్న సందులోంచి బయటకు చూశాడు. అక్కడ 2 పాలిపోయిన కళ్ళు తల క్రిందులుగా అతన్నే చూస్తూ భయంకరంగా నవ్వుతున్నాయి. ఆ రూపం తలుపును బద్దలు కొట్టడం మొదలుపెట్టింది. తలుపు విరిగిపోయే స్థితికి వచ్చింది. ఇక తన పని అయిపోయింది అనుకున్నాడు విశాల్. సరిగ్గా అప్పుడే బయట పోలీస్ సైరన్ మోగింది. కిటికీలోంచి ఎరుపు నీలం రంగుల పోలీస్ లైట్స్ వెలుతురు గదిలోకి పడింది. ఆ లైట్స్ చూడగానే తలుపు బద్దలు కొడుతున్న ఆ రూపం వింతగా అరుచుకుంటూ చీకట్లోకి పారిపోయింది. కొన్ని సెకన్లలో 2 పోలీసులు బంగ్లా ముందు తలుపు పగలగొట్టుకుని లోపలికి వచ్చారు. విశాల్ గారు, మేమే పోలీసులు. కంట్రోల్ రూమ్ నుండి కాల్ వస్తే వచ్చాం, తలుపు తీయండి అని పిలిచారు. విశాల్ భయపడుతూనే తలుపు తీశాడు. వాళ్లను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లుగా వాళ్లను పట్టుకుని ఏడ్చేశాడు. సార్, మీరు వెంటనే ఇక్కడి నుండి బయలుదేరాలి.
మా జీప్లో ఎక్కండి, సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్తాం అన్నాడు అందులో ఒక ఆఫీసర్. విశాల్ తన ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని వాళ్లతో పాటు బయటికి వెళ్ళాడు. వర్షం ఇంకా పడుతూనే ఉంది. పోలీస్ జీప్ వెనుక సీట్లో కూర్చున్నాడు విశాల్. ఆ ఇద్దరు పోలీసులు ముందు సీట్లో కూర్చున్నారు. జీప్ స్టార్ట్ అయింది. దట్టమైన అడవి రోడ్డులో వేగంగా ముందుకు వెళ్తోంది. విశాల్ ఊపిరి పీల్చుకుని కళ్ళు మూసుకుని వెనక్కి ఆనుకున్నాడు. అప్పుడే విశాల్ జేబులో ఉన్న ఫోన్ రింగ్ అయింది. చూస్తే మళ్ళీ అదే 100 నెంబర్ నుండి కాల్. విశాల్ లిఫ్ట్ చేసి, హలో మేడం, థ్యాంక్ యూ సో మచ్, మీ పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు, నేను వాళ్ళ జీప్లోనే సేఫ్గా వెళ్తున్నాను అని చెప్పాడు. కానీ ఫోన్ అవతలి వైపు ఉన్న ఆపరేటర్ వాయిస్ వణికిపోతోంది. సార్, నేను ఇప్పుడే మా పోలీస్ జీప్ జీపీఎస్ఎస్ లొకేషన్ చెక్ చేశాను. భారీ వర్షం వల్ల దారిలో చెట్టు పడిపోయి మా వాళ్ళ జీప్కి యాక్సిడెంట్ అయింది. వాళ్ళు ఇంకా మీ ఎస్టేట్కి 3 కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోయారు. మరి ఇప్పుడు మిమ్మల్ని జీప్లో తీసుకువెళ్తున్నది ఎవరు సార్? విశాల్ గుండె ఆగిపోయినంత పని అయింది. భయంతో వణుకుతూ నెమ్మదిగా ముందు సీట్లో ఉన్న ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ వైపు చూశాడు. జీప్ నడుపుతున్న పోలీస్ ఆఫీసర్ తన తలను మెడవద్ద పూర్తిగా 180 డిగ్రీలు వెనక్కి తిప్పాడు. అతని కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. ముఖం మీద నవ్వు చెవుల వరకు సాగిపోయి ఉంది. ఆ నల్లటి కళ్ళతో విశాల్ వైపు చూస్తూ ఆ ఆఫీసర్ అన్నాడు, నిన్ను తలుపు తీయమని ముందే అడిగాం కదా విశాల్, అనవసరంగా మమ్మల్ని తలుపు పగలగొట్టేలా చేశావు. జీప్ హెడ్లైట్స్ ఒక్కసారిగా ఆగిపోయాయి. అడవిలోంచి విశాల్ వేసిన ఒకే ఒక పెద్ద కేక మాత్రమే వినిపించింది. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం. సెకండ్ పార్ట్ కోసం మీరు ప్రశాంతంగా నిద్రపోండి.